బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? ఏం పేరు? జంగోజీ. ఓకే, ఏం చేస్తుంటాను? ఇవే పనులు మీదేనా ఇబ్బంది? ఈ ఎప్పటి నుండి చేస్తున్నావు? 4 ఏళ్ళు అయినా 5 ఏళ్ళు. ఎంత వస్తుంది రోజు మొత్తం అమ్మితే? ఏమో వస్తుంది అయినా వస్తే 200 100 అంతే. కూలి కూలి కాదు ఇక ఇంటికాడ ఊకోకుండా. ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు? శేషానగర్ సార్, శేషానగర్ నాయన. ఓకే ఓకే బాబాయ్, మరి ఇప్పుడు మొన్న ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ అంటారు. సో మరి ఎవరికి కొట్టేస్తారు ఈసారి? కాంగ్రెస్ వేస్తాం. ఎందుకు కాంగ్రెస్? లేదు, కంపల్సరీ దాన్ని గెలవాలి. మళ్ళీ కంపల్సరీ దాన్ని గెలిపిస్తాం. ఏది మళ్ళీ గెలిచేది అదే గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలుస్తానంటే ఏం చెప్తావు? అరే మాకు సాయం ఇప్పుడు అన్నిటికీ సాయం చేస్తున్నాం, దాన్ని గెలిపిస్తాం. అయిపోయినా ఏమన్నా లబ్ధి పొందినా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది? ఏం లేదు, వెనకడికి ఒట్టిగానేసినా ఇప్పుడు ఒట్టిగానేస్తాం. మరి అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు ఇది వచ్చినాయి, ఇచ్చాను పెన్షన్ ఇచ్చాను. మరి మొన్న కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఎట్లా? ₹1 లేదు. సో మరి ఇక్కడ మహబూబ్ నగర్ లో ఎవరున్నారు తెలుసా పోటీ? ఇప్పుడు అభ్యర్థి ఎవరో తెలుసా? ఏమయ్యా, ఇంకా ఎవరు చేసేది మాకేం తెలుసు. మాకు వనపర్తి సైడ్ మాది. వంశచంద్ పేరు విన్నావా? కాంగ్రెస్ నుండి. బీజేపీ ఎవరు తెలుసా? తెలియదు. అభ్యర్థులు ఎవరో తెలియదు, ఓటు మాత్రం కాంగ్రెస్ కి ఇస్తారు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు కాకా? మొహమ్మద్ సాదిక్ హుసేన్. ఏం చేస్తుంటావు? ఫుట్వేర్ బిజినెస్ ఉంది. ఎట్లుంది బిజినెస్? బాగానే నడుస్తుంది. చాలా పెళ్లిళ్ళ సీజన్ ఉంది కదా, మంచిగా నడుస్తుంది. ఎప్పటి నుంచి చేస్తున్నావు బిజినెస్ ఇది? చిన్నప్పటి నుంచి బిజినెస్ చదువుకున్నాం, బిజినెస్ కూడా చేస్తున్నాం. రోజుకి సంపాదిస్తాం బాగానే. ఇంకా పిల్లలు అంతా తాగేటట్లా సంపాదించుకుంటాం. అట్లా. ఎంతమంది పిల్లలు? 4 ఉన్నారు. చదివిస్తున్నావా? చదువుతున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నారు, ఒక SSCలో ఉన్నారు. పెద్ద పిల్లలకు పెళ్లి అయిపోయింది. ఎక్కడ ఉండేది మీరు? వీరన్నపేట, మహబూబ్ నగర్. మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ వచ్చింది, మరి ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మరి ఈసారి ఎవరు గెలిచేటట్టుంది ఇక్కడ పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో? మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెసే గెలుస్తుంది. ఎందుకు? ఎట్లుంది ఇక్కడ పరిస్థితి అసలు? ఎందుకంటే కింది స్థాయిలో ఎమ్మెల్యేలు గెలుస్తుంటారు కదా, ఇంకా అదే లెవెల్ ఉంటుంది, ఇంకా కాంగ్రెసే గెలుస్తుంది. ఎవరున్నారు ఇక్కడ అభ్యర్థులు? ఎవరున్నారు ఇప్పుడు? మొన్న చల్లా డిక్లేర్ చేసిన అట్లా టీవీలో విన్నాను. ఇంకా లాస్ట్ టైం కూడా ఆయన పోటీ చేసిండు. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి వేరే ఉండే, ఇప్పుడు బలపడింది కదా, అతను గెలుస్తాడు అన్నమాట. గెలుస్తాడు. బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి? బీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయింది. బీజేపీ ప్రయత్నం చేస్తుంది, బీజేపీకి అంత ఈజీ చేసుకోకూడదు. బీజేపీకి కాంగ్రెస్కి ఉంటుంది పోటీ, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. బీజేపీ నుండి ఎవరు ఉన్నారు మరి ఇక్కడ? బీజేపీ మొన్న అయితే పోస్టర్లు చూసినాము, 4-5 వాళ్ళ దాంట్లో పోటీ ఉంది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి పథకాలు పెట్టింది, స్కీమ్స్ మరి ఏమన్నా అందుతున్నాయా? 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీ ఇప్పుడు అమల్లోకి ఉంది, ఇంకా 2-3 అమలు అవుతున్నాయి కదా. ఇప్పుడు కరెంట్ ఇంక్వైరీ చేసుకోపోయినరు, అది కూడా అవుతుంది. ఇంకా లేడీస్ అయితే ఫ్రీగా బల్బాగా తిరుగుతున్నారు అక్కడ ఇక్కడ. మీ మైనార్టీస్ కి గత ప్రభుత్వంలో లోన్స్ ఇస్తా అని చెప్పిండు, ₹1,00,000. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉంది మరి, ఇచ్చిలేమన్నా? బీఆర్ఎస్ మొత్తం 10 ఏళ్ళు దాపెట్టుకుని లాస్ట్ ఇయర్ మన ఏమంటారు నోటిఫికేషన్ వచ్చే ముందలా మాతోని ఆడుకునే ప్రయత్నం చేసింది. లాస్ట్ టైంలో ఇచ్చిండ్రు, కొంతమందికి వాళ్ళ అనుచరులకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిండ్రు, మిగిలిన వాళ్ళకు అదే పెండింగ్లో పెట్టారు. ఇంతవరకు ఆ ప్రాసెస్ పెండింగ్లోనే ఉన్నాయి అంతే. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, సో మరి సార్ అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే బాగుంటుందా, బీజేపీ వస్తే బాగుంటుందా? ఇక్కడ చూడండి బాస్, మన దేశము డెమోక్రటిక్ కంట్రీ, అన్నీ కలిసిమెలిసి ఉండేటట్లా ఉండాలి. ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ ఉంది, చాలా చట్టాలు మైనారిటీలకు, దళితులకు, కిసాన్ అంటే ఏమంటారు వ్యవసాయదారులకు వ్యతిరేకంగా వస్తున్నాయి. అది వ్యతిరేకత ఉంది పబ్లిక్లో. సామాన్య పబ్లిక్ మతత్వంతో పార్టీ అనేటట్లయితే ఎవరైతే ఉండరో సోరా పిల్లలు వాళ్ళు వీళ్ళు జై శ్రీరామ్ ఉంటారు, అల్లాహ్ అక్బర్ అనుకుంటారు. కానీ బిజినెస్ అనేది అందరు కలిసిమెలిసి ఉన్నది పబ్లిక్లో ఉంది. అది దాన్ని ఆశాభావంతో నేను చెప్తున్నా కాంగ్రెస్ గెలుస్తుంది. రైట్ కాకా.